నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో నెక్స్ట్ వీక్ కి మార్కెట్ ఎలా ఉండొచ్చు, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా జరిగిన వీక్ లో ఏ సెక్టార్స్ చాలా వీక్ గా ట్రేడ్ అయినాయి, ఏ సెక్టార్స్ లో మనకి పాజిటివ్ రిజల్ట్ వచ్చింది, ఏ స్టాక్స్ పాజిటివ్ మూమెంట్ లో ఉన్నాయి, రిలేటివ్ స్ట్రెంగ్త్ ఉన్న స్టాక్స్ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో వీక్ అయిపోయింది. ఈ వీక్ ఎండ్ అయిన తర్వాత మన నిఫ్టీ చూస్తే ఈ వీక్ లో మనకి దాదాపుగా 2.39% మైనస్ లో క్లోజ్ అయింది. సో మనం నిఫ్టీ 23,431 దగ్గర క్లోజ్ అయింది. సో వీక్ మొత్తానికి చూసుకుంటే 2.39% మైనస్ లో క్లోజ్ అయ్యాం. ఇంకొకటి మనకి ఈ వీక్ మొత్తంలో ఆల్ సెక్టార్స్, మనం ఇక్కడ సెక్టోరియల్ గా చూసినప్పుడు అన్ని సెక్టార్స్ నెగటివ్ లోనే క్లోజ్ అయ్యి ఎక్సెప్ట్ నిఫ్టీ ఐటీ. ఒక నిఫ్టీ ఐటీ మాత్రమే మనకి పాజిటివ్ గా ఉంది. సో దీంట్లో చూస్తే ఎల్టీఐఎం, తర్వాత టీసీఎస్, ఎల్టీటీఎస్, ఎస్సీఎల్ టెక్, విప్రో, ఎంఫసిస్, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర ఇవన్నీ కూడా వీక్ చూసుకుంటే లాస్ట్ వీక్లో ఇవి పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. నిఫ్టీ 50లో చూసినా కానీ మనం వీక్లీ మొమెంటంలో వీక్లీ స్ట్రాంగ్ గా ఉన్న స్టాక్స్ చూసుకుంటే టీసీఎస్ టాప్ లో ఉంది. దాని తర్వాత టాటా కన్స్యూమర్, ఎస్సీఎల్ టెక్, బ్రిటానియా, ఎస్బీఐ లైఫ్, విప్రో ఇవన్నీ కూడా స్ట్రాంగ్ ఉన్నాయి. బాగా వీక్ ఉన్న స్టాక్స్ లో చూస్తే మనకి బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్, శ్రీరామ్ ఫైనాన్స్, తర్వాత ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు ఇట్లాంటివన్నీ కూడా నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి ఓవరాల్ గా మనం చూసినప్పుడు. అదే నిఫ్టీ బ్యాంక్ కూడా ఒకసారి చూద్దాం. నిఫ్టీ బ్యాంక్ చాలా లాస్ అయింది. 4.42% మైనస్ లో క్లోజ్ అయింది లాస్ట్ వీక్ మొత్తంలో మనకి చూస్తే ఓన్లీ ఒక్క స్టాకే పాజిటివ్ గా క్లోజ్ అయింది, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. అది కూడా వెరీ నామినల్ 0.28%. మిగిలిన అన్ని కూడా భారీ నష్టాలతోనే క్లోజ్ అయ్యాయి వీక్ లో. కెనరా బ్యాంక్ టాప్ లూజర్ అనుకోవచ్చు, 8.5% డాప్ అయింది 1 వీక్ లో. ఫెడరల్ బ్యాంక్ 7.87%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.29%, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 7.21%, బ్యాంక్ ఆఫ్ బరోడా మోర్ దెన్ 6%, ఎస్బీఐ మోర్ దెన్ 6%. ఇట్లా లాస్ట్ వీక్ మనకి చాలా బ్యాంక్స్ లో నష్టాలే చూసాం. అయితే ఇప్పుడు లాస్ట్ ట్రేడింగ్ డే రోజు చూస్తే మనకి, సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కూడా మనకి నిఫ్టీ నష్టాల్లోనే క్లోజ్ అయింది. సో దీంట్లో శ్రీరామ్ ఫైనాన్స్ టాప్ లో ఉంది, తర్వాత ఇండస్ఇండ్ బ్యాంకు, అదానీ ఎంటర్ప్రైజ్, ఎన్టీపీసీ, బీఈఎల్ వీటన్నిటిలో కూడా నష్టాలు ఉంటాయి. పాజిటివ్ గా ఉన్న దాంట్లో టీసీఎస్ మోర్ దెన్ 5% పెరిగిన స్టాక్ ఇది. తర్వాత టెక్ మహేంద్ర, ఎస్సీఎల్ టెక్, విప్రో, ఇన్ఫోసిస్, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇవన్నీ పాజిటివ్ ఉన్నాయి. ఓవరాల్ గా చూస్తే మనకి రాబోయే వీక్ కూడా ఐటీ స్టాక్స్ లోనే స్ట్రాంగ్ మూమెంటం ఉండొచ్చు. ఏదైనా డిప్స్ వస్తే ఐటీ స్టాక్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ స్టాక్స్, టీసీఎస్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, తర్వాత టెక్ మహేంద్ర, ఎస్సీఎల్ టెక్, విప్రో వీటన్నిటిలో కూడా కొంత పాజిటివ్ మూమెంటం ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అయితే మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ నిఫ్టీకి చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో మనం జనరల్ గా మార్కెట్ బాగా డౌన్ అయింది అంటున్నాం, బేరిష్ మోడ్ అంటున్నాం. బట్ రియల్ గా అంత బేరిష్ లా ఉందా మార్కెట్ అంటే లేదని చెప్పొచ్చు. ఎందుకంటే లాంగ్ టర్మ్ చార్ట్, మనం ఒక్కసారి లాంగ్ టర్మ్ చార్ట్ కూడా చూద్దాం. ఇది వీక్లీ చార్ట్ నిఫ్టీకి. సో ఇట్లా చూస్తే మనకి వీక్లీ ట్రెండ్ మాత్రం పాజిటివ్ ఉంది, మంత్లీ ట్రెండ్ కూడా పాజిటివ్ ఉంది. అంటే లాంగ్ టర్మ్ లో ట్రెండ్ పాజిటివ్ ఉంది, షార్ట్ టర్మ్ లో చిన్న చిన్న కరెక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఇంకొక విషయం గమనిస్తే ఇక్కడ మనకి లాస్ట్ 4-5 వీక్స్ తీసుకున్నా, 1 2 3 4 5 6 7 8 9 వీక్స్ లో ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరిగింది. హెవీ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, వోలటాలిటీ ఉంది, అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. కానీ రేంజ్ చూస్తే మనకి 24,800 నుంచి 23,380 ఈ రేంజ్ లోనే మనకి లాస్ట్ దాదాపుగా 8 వీక్స్ ఇదే రేంజ్ లో ట్రేడ్ అయింది. ఒక కన్సాలిడేషన్ అవుతుంది. మనం గతంలో కూడా అనుకున్నాము 2025 కన్సాలిడేషన్ ఫేస్ లో ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని. సో ఇప్పుడు మనం లెవెల్స్ చూద్దాం. సో ఓవరాల్ గా లాంగ్ టర్మ్ ట్రెండ్ అయితే ఇంటాక్ట్ ఉంది పాజిటివ్ గానే, బట్ షార్ట్ టర్మ్ అండ్ ఇంట్రాడే ట్రేడింగ్స్ వీటన్నిటికి కూడా కొంత నెగిటివ్ బయాస్ తోనే ట్రేడ్ అవుతా ఉంది. సో లెవెల్స్ చూస్తే మనకి ఇప్పుడు ఫస్ట్ సపోర్ట్ లెవెల్ 23,380 ఇది వీక్లీ సపోర్ట్ ఉంది. అండ్ లాంగ్ టర్మ్ చార్ట్స్ లో కూడా స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ మన డేటా కూడా అదే చెప్తుంది. మన ఆప్షన్ డేటా చూసినప్పుడు కూడా మనకి 23,300 అండ్ 23,100 ఈ లెవెల్స్ మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉన్నాయి. ఎందుకంటే హ్యూజ్ పుట్ రైటింగ్ జరుగుతూ ఉంది అక్కడ. అదేవిధంగా హయ్యర్ సైడ్ కి వెళ్తే 23,600, 700, 800 ఈ మూడు స్ట్రైక్ ప్రైస్ లో
కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ విపరీతంగా పెరుగుతూ ఉంది. అవి మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటాయి. టెక్నికల్ లెవెల్స్ ప్రకారం చూసినా కానీ 23,431 ఇప్పుడు క్లోజ్ అయింది. 23,710, దాని తర్వాత 23,890, 23,900 ఇవన్నీ కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. అవి అగైన్ మనకి ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ రావచ్చు. 23,980 మన కీ లెవెల్ కన్నా పైన డే క్లోజ్ అయితేనే మనం ఒక పాజిటివ్ ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ చూస్తే మనకి వన్స్ ఈ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, 23,980 బ్రేక్ అయితే ఈ ట్రయాంగులర్ ఫార్మేషన్ ఏదైతే ఉందో ప్యాటర్న్, ఈ ప్యాటర్న్ బ్రేక్అవుట్ కింద తీసుకోవచ్చు. వన్స్ ఈ ప్యాటర్న్ బ్రేక్ అయితే 24,800 వరకు అప్ సైడ్కి వెళ్ళొచ్చు. సో లెవెల్స్ చూసుకొని మనం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఓవరాల్గా నెగిటివ్ బయాస్ ఉంది కాబట్టి సెల్ అండ్ ర్యాలీ మోడ్లోనే ఉండొచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ నేను వీక్లీ క్యాండిల్స్టిక్ చార్ట్ తీసుకున్నాను. సో ఓవరాల్గా ట్రెండ్ ఓకే, వీక్లీ ట్రెండ్ బాగానే ఉంది. కాకపోతే లాస్ట్ వీక్ అంటే నిన్నటితో అయిపోయిన వీక్ బేరిష్ క్యాండిల్, ఛానల్ డౌన్ సైడ్, ఇది మొత్తం మనకి ఒక ఛానలైజ్డ్ మూవ్ అవుతా ఉంది. ఈ ఛానల్ని డౌన్ సైడ్ బ్రేక్ చేసింది, ఇది బేరిష్నెస్. కొంచెం ఇంటర్మీడియట్ టర్మ్ కూడా మనకి బ్యాంక్ నిఫ్టీలో బేరిష్నెస్ కనపడుతూ ఉంది. ఇది ఫర్దర్గా వీక్ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ. సో లోయర్ లెవెల్లో మనకి మంచి సపోర్ట్ పాయింట్ చాలా లోలో ఉంది. మనకి అరౌండ్ ఇక్కడి నుంచి మనకి ఇప్పుడు 48,700, 47,400, దాదాపుగా 1,300 పాయింట్స్ డౌన్ సైడ్లోనే సపోర్ట్ ఉంది. అక్కడ వరకు పెద్ద సపోర్ట్ ఏం లేదు. ఏదైనా పుల్ బ్యాక్ ఇచ్చి కొంచెం హైయర్ లెవెల్కి వచ్చినా కానీ మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ రావచ్చు. అరౌండ్ 49,500 అండ్ 50,000 లెవెల్స్ దగ్గర మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. అక్కడి నుంచి ఫర్దర్గా డౌన్ వచ్చే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి. కీ లెవెల్ ఎలాంటి మార్పు లేదు. 50,780 మన కీ లెవెల్, దానికన్నా కిందనే ఉన్నాం. సెల్ అండ్ ర్యాలీ మోడ్లోనే ఉండొచ్చు. అయితే మన షార్ట్స్ ఇప్పుడు ఆల్రెడీ చాలా వరకు షార్ట్ బిల్డింగ్ జరిగింది. మనం కూడా షార్ట్ పొజిషన్స్లోనే కంటిన్యూ అవుతున్నాం బ్యాంక్ నిఫ్టీలో. ఈ షార్ట్స్ని మనం ప్రాఫిట్స్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ని తీసుకోవచ్చు మనం. ఒకటి 48,000, తర్వాత 47,500. ఈ రెండు లెవెల్స్ దగ్గర మాత్రం మన షార్ట్ పొజిషన్ని కంటిన్యూ చేయొద్దు. ప్రాఫిట్ బుక్ చేసుకొని కొంత వెయిట్ చేయాలి మళ్ళీ ఆపర్చునిటీ కోసం. అయితే ఇక్కడి నుంచి మళ్ళీ లాంగ్ ఎంట్రీకి కూడా మనకు పెద్దగా ఆపర్చునిటీ రాదు. ఎందుకంటే ఏదైనా చిన్న పుల్ బ్యాక్ ఇచ్చినా కానీ మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ రావచ్చు బ్యాంక్ నిఫ్టీలో. నెక్స్ట్ ఇప్పుడు మనం కొన్ని స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. సో ఈ రోజు మనం సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ భారీగా డౌన్ అయిన స్టాక్స్, అంటే గతంలో బాగా పెరిగి ఇప్పుడు దాదాపుగా 30%, 40% వరకు డౌన్ అయిన స్టాక్స్ని తీసుకొని వాటికి టెక్నికల్గా ఆపర్చునిటీ ఏమన్నా ఉందా చూద్దాం. ఈ స్టాక్ వచ్చి ఎన్టీపీసీ. ఎన్టీపీసీలో లాస్ట్ 3 months నుంచి చూస్తే దాదాపుగా 27% ఫాల్ అయింది. మన హై నుంచి పీక్ నుంచి తీసుకుంటే ఇది 440, అక్కడి నుంచి 308కి వచ్చేసింది. దాదాపుగా 28% ఫాల్ అయింది ఇక్కడి నుంచి. సో దీంట్లో ఎక్కడ మనకి రికవరీ ఉంది, ఎక్కడ మనం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఒకటి మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్ 300. సో మన లాంగ్ టర్మ్ చార్ట్లో చూసినప్పుడు 300 దగ్గర మంచి సపోర్ట్ కనబడుతుంది. మనం వీక్లీ చార్ట్ తీసుకుంటే సో ఇక్కడ మనకి టెక్నికల్గా మంచి సపోర్ట్ లెవెల్ ఉంది. సో అది సస్టైన్ అవుతుందా లేకపోతే అక్కడ నుంచి మనకి ఎందుకంటే ఇక్కడ డీసెంట్ ర్యాలీ, ఈ పెద్ద ర్యాలీ, ఇది ర్యాలీ తర్వాత కొంత వీక్లీ కన్సాలిడేషన్ అయింది. ప్రైస్ ఎప్పుడైతే లాంగ్ టర్మ్లో ఒక కన్సాలిడేషన్ అవుతుందో అది మనకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ లాగా తీసుకోవచ్చు మనం. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ప్రైస్ అక్కడలోనే ఉన్నాం. సో ఇక్కడ మనం గమనించాల్సింది 300, 305 ఆర్ 295 ఆ లెవెల్స్. సో వన్స్ ఇది 290 కన్నా కిందకు వచ్చింది అనుకోండి, దెన్ మళ్ళీ ఇంకా ఫాలే ఉంటుంది ఇది. సో ఇక్కడ ఏదైనా డౌన్ సైడ్కి వచ్చి రివర్సల్ తీసుకున్నా కానీ అది సస్టైన్ కాకపోవచ్చు. 290 ఆర్ 92 లెవెల్స్ని బ్రేక్ చేస్తే మాత్రం 250 వరకు రావడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనకి కొంచెం లాంగ్ టర్మ్ విజన్ ఉండి లాంగ్ టర్మ్ హోల్డింగ్ కోసం ఉంచుకోవాలనుకుంటే మాత్రం ఇది మనకి మంచి అక్యుమిలేషన్ జోన్ లాగా తీసుకోవచ్చు ఈ ఎంటైర్ జోన్ని. అంటే 250 నుంచి 300 మధ్యలో 50 రూపీస్ జోన్ ఉంది. కొంచెం కొంచెం మనం యాడ్ చేసుకోవచ్చు ఒక లాంగ్ టర్మ్ ఒక పోర్ట్ఫోలియోలో ఈ స్టాక్ ఉంచుకోవాలనుకుంటే. ఇది ఒక మంచి ఎంట్రీ పాయింట్ లాగా కూడా తీసుకోవచ్చు. అయితే ఒకటి ఓవరాల్గా మార్కెట్ వీక్నెస్ ఉన్నప్పుడు మంచి మంచి స్టాక్స్ కూడా డౌన్ అవుతూ ఉంటాయి. సో ఆ డౌన్ అయిన స్టాక్స్ని మనం ఒక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసి ఒక టెక్నికల్గా స్ట్రాంగ్ పాయింట్స్ దగ్గర బై చేస్తే మనకి కొంచెం లాభాలు ఎక్కువ రావచ్చు. నెక్స్ట్ స్టాక్ వచ్చి కోల్ ఇండియా. కోల్ ఇండియాలో కూడా మనం పీక్ నుంచి చూసుకుంటే మోర్ దెన్ 25% డౌన్ అయింది ఈ స్టాక్. 540 నుంచి ఇప్పుడు 368కి వచ్చింది. సో మనం ఇప్పుడు బై చేయొచ్చా? ఓవరాల్గా ట్రెండ్ వీక్ ఉంది.
మనం షార్ట్ టర్మ్ ట్రెండ్ అండ్ మీడియం టర్మ్ ట్రెండ్ రెండు కూడా వీక్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఎక్కడైనా ఒక మంచి స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ ఉన్నాయా దీంట్లో లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి చూద్దాం. అయితే ఇది డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. మనం టైం ఫ్రేమ్ మార్చుకుందాం, వీక్లీకి వెళ్దాం. సో వీక్లీలో చూస్తే ఇది పీక్. సో మనకి ఇక్కడ ఒక బేసింగ్ ఫార్మేషన్ చూడాలి. జనరల్గా లాంగ్ టర్మ్ చార్ట్స్ చూసినప్పుడు ఆర్ షార్ట్ టర్మ్లో ఒక స్టాక్ బాగా డౌన్ అయ్యి మనకి ఎంట్రీ పాయింట్ కోసం చూసేటప్పుడు మనం బేసింగ్ చూస్తాం. సో ఇక్కడ మనకి ఒక మంచి డిమాండ్ ఏరియా కనపడతా ఉంది 360 నుంచి 340 మధ్యలో. సో ఇది మనకు ఒక మంచి ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు. కొంచెం 6 months to 1 year మనం ఈ స్టాక్ హోల్డ్ చేయాలనుకుంటే. ఒకవేళ 340ని కూడా బ్రేక్ చేస్తే 300 లెవెల్ వరకు కూడా రావడానికి అవకాశం ఉంది. సో కోల్ ఇండియాలో కూడా ఒక ఆపర్చునిటీ కనపడుతుంది. కొంచెం మన టైం ఫ్రేమ్ 6 months or 1 year ఉంచుకోవాలనుకుంటే. అయితే లోయర్ లెవెల్లో కొంత అక్యుములేట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ 300కి వస్తే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకొకటి మనకి ఒక స్ట్రాంగ్ బేస్ అనుకోవచ్చు మనం 260 నుంచి 200 లోపల. ఇది చాలా రోజులు ఇక్కడ ఒక బేసింగ్ ఫామ్ అయిన తర్వాత ఒక ర్యాలీ, తర్వాత బేస్ తీసుకొని మరీ ర్యాలీ వెళ్ళింది. కాబట్టి ఈ రెండు బేసింగ్ పాయింట్స్ మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా చూడొచ్చు. సో ఓవరాల్గా మార్కెట్ బేరిష్ ఉంది అంటే షార్ట్ టర్మ్లో. కాబట్టి వీటిలో కూడా కొంత బేరిష్నెస్ ఉండొచ్చు. కాకపోతే అక్యుములేషన్ కోసం మంచి రేంజ్ అనుకోవచ్చు ఈ ప్రైస్ పాయింట్స్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి BHEL. BHELలో చూస్తే లాస్ట్ 6 monthsలో 38% ఫాల్ అయింది. 340 or 45 లెవెల్స్ ఇక్కడ మనకి పీక్లో చూస్తే ఇది జూలై. సో జూలైలో మనం చాలా పీక్లో ఉన్నాం. మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ 330, 335 లెవెల్స్. అక్కడి నుంచి ఇప్పుడు 200 లెవెల్కి వచ్చింది 204. సో ఇక్కడ ఒక ఆపర్చునిటీ రావచ్చు ఈ స్టాక్లో, ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్ డిమాండ్ ఏరియా కనపడుతుంది. కాకపోతే ఈ డిమాండ్ ఏరియాని కూడా ఆల్మోస్ట్ బ్రేక్ చేసేసింది. మనం డైలీలో చూస్తున్నాం. కొంచెం లాంగర్ టైం ఫ్రేమ్ చూద్దాం. వీక్లీ టైం ఫ్రేమ్లో. సో వీక్లీ టైం ఫ్రేమ్లో ఇది కొంచెం వీక్లీ డిమాండ్ ఏరియాని బ్రేక్ చేసినట్టు అనిపిస్తుంది మనకి. సో దీన్ని కూడా బ్రేక్ చేసింది. ఫర్దర్గా వీక్ అయ్యే అవకాశాలే ఉన్నాయి. సో దీంట్లో ఒక ఆపర్చునిటీ మనకి మోస్ట్లీ ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. సో అరౌండ్ 188, 190 లెవెల్స్. ఇప్పుడు 204. ఇంకొక 10-15 రూపీస్ డౌన్ సైడ్కి వస్తే దీంట్లో ఒక ఆపర్చునిటీ రావచ్చు BHELలో. సో ఓవరాల్గా స్టాక్స్ అన్నీ డౌన్లో ఉన్నాయి. జనరల్గా మనం హైయర్ లెవెల్లో ఉన్నప్పుడు ప్రాఫిట్ బుక్ చేయకుండా లేదా హైయర్ లెవెల్లో బై చేస్తే కిందకు వచ్చే కొందికి మనం యావరేజ్ చేస్తూ ఉంటాం. అలాంటి పనులు చేయొద్దు. ఎక్కడైనా సరే ఒక స్టాక్ మనం బై చేసిన తర్వాత ఎగ్జిట్ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది మన సెమినార్స్లో చెప్తుంటాం, మన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో చెప్తూ ఉంటాం ఎలా ఎగ్జిట్ తీసుకోవాలి స్టాక్లో. టెక్నికల్ ఎగ్జిట్ చాలా ఇంపార్టెంట్. మనం వన్స్ ఎగ్జిట్ తీసుకుంటే ఇదే స్టాక్ మన దగ్గర ఉందన్నప్పుడు మనం 530 ఆ లెవెల్స్ చూసాం. మనం ఎక్కడో బై చేసి ఉంటాం లేదా 500 దగ్గరే బై చేసి ఉండొచ్చు. కానీ మన ఎగ్జిట్ పాయింట్ ఎక్కడో ఒక దగ్గర ఎగ్జిట్ పాయింట్ ఉంటుంది. సో ఆ ఎగ్జిట్ తీసుకుంటే లోయర్ లెవెల్లో మళ్ళీ రీఎంట్రీ చేసుకోవడానికి అవకాశం ఉంది. అంతేకాని కిందకి పడిపోయే కొందికి మనం యావరేజ్ చేసుకుంటూ పోతే లాస్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. అలాంటివి చేయకండి. ఎగ్జిట్ పాయింట్ కోసం చూడండి, టెక్నికల్ లెవెల్స్ తెలుసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో జాయిన్ కండి. రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.